హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టైమ్ టేబుల్ అయితే రిలీజ్ అయిపోయింది కదండీ! మనకు కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్సే కాబట్టి, మనం ఈరోజు అసలు ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే మనం పాస్ అవుతాం డిఎంఈ అన్న విషయం అన్నది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో వీడియో స్టార్ట్ 401 డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ టైటిల్. సో ఇందులో మనకి 5 యూనిట్స్ అన్నవి ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ సీక్వెన్స్ ఏంటి అంటే యూనిట్ 4 అండి, క్యామ్స్. ఓకే, ఈ క్యామ్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 13 మార్క్స్ అన్నవి వస్తాయి. ఒక షార్ట్, ఒక ఎస్ఏ, డైరెక్ట్ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది ఇందులో మనకి. ఓకేనండి. సో క్యామ్స్ యూనిట్ అంటే 4th యూనిట్ అన్నది కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ కూడా, ఎందుకంటే దీనికి అంటే మీకు ఈ C23కి సంబంధించి నేను డిస్కస్ చేస్తున్నానండి. C23కి అంటే C20 ఆర్ C16 లాగా మనకి ఎస్ఐస్లో ఏ బిట్ కానీ బీ బిట్ కానీ అని సపరేట్గా మళ్ళీ అడగడండి. ఎగ్జాక్ట్గా సింగిల్ క్వశ్చన్ అన్నది అడుగుతాడు. సో 8 క్వశ్చన్స్ అన్నవి ఎస్ఐస్ పర్ఫెక్ట్గా అడిగేస్తాడు. అందులో మనకి 5 క్వశ్చన్స్ అన్నవి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే అంటే మన అదృష్టం అన్నది అసలు బాగోలేకపోతే తప్ప మనకి ఏ బిట్ బీ బిట్ అడిగే ఛాన్స్ అనేది చాలా తక్కువ అన్నమాట C23లో. సో కాబట్టి ఇందులో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నవి ఎస్ఐస్లో వచ్చేస్తాయి కాబట్టి ఉన్న మోడల్స్ని మనం ప్రిపేర్ అయిపోతే ఎగ్జాక్ట్ మనకి 13 మార్క్స్ అన్నవి ఈజీగా వచ్చేస్తాయి. ఆల్రెడీ నేను క్యామ్స్ గురించి వీడియోస్ అన్నవి నేను 2 ఇయర్స్ బ్యాకే నేను పోస్ట్ చేశానండి. అవి సరిపోతాయి. నేను అందుకే మళ్ళీ రిపీట్ చేయట్లేదు. క్యామ్స్ గురించి మళ్ళీ చెప్పమని అడుగుతున్నా కూడా ఆ మోడల్స్ మీరు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ ఏంటి అంటే సెకండ్ యూనిట్ అండి, షాఫ్ట్స్, కీస్ అండ్ కప్లింగ్స్. ఏంటి? షాఫ్ట్స్, కీస్ అండ్ కప్లింగ్స్. దీని నుంచి మనకి 26 మార్క్స్ అన్నవి వస్తాయి. ఓకేనా? 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్. దీని నుంచి కూడా ఈ యూనిట్ గురించి కూడా C23కి సంబంధించి నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసానండి. షాఫ్ట్స్, కీస్, కప్లింగ్స్ యూనిట్ కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఓకేనా? సో ఆ వీడియోస్ చూసుకున్నా మనకి ఈజీగా 26 మార్క్స్ అన్నవి తెచ్చుకోవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నవి వస్తాయి మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కానీ టాపిక్స్ గురించి కానీ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనము ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ యూనిట్ క్యామ్స్, సెకండ్ యూనిట్ షాఫ్ట్, కీస్, కప్లింగ్స్. ఓకే, అంటే 4th యూనిట్, సెకండ్ యూనిట్ మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్ అండి, థ్రెడెడ్ జాయింట్స్. ఓకే, థ్రెడెడ్ జాయింట్స్ నుంచి మనకి 13 మార్క్స్ వస్తుంది. 1 షార్ట్ అండ్ 1 ఎస్ఏ. ఓకేనా? 1 షార్ట్ అండ్ 1 ఎస్ఏ. ఇంకా ఫర్దర్గా మనం నేర్చుకోవాలి అనుకుంటే గనక, అంటే సేఫ్టీ పర్పస్కి నేర్చుకోవాలి అనుకుంటే గనక 3rd యూనిట్లో మనకి బెల్ట్ అండ్ చైన్ ఉంది కదండి, బెల్ట్ అండ్ చైన్ డ్రైవ్స్. ఓకే, బెల్ట్ అండ్ చైన్ డ్రైవ్స్ నుంచి మనకి 16 మార్క్స్ అన్నవి వస్తాయి. ఓకే, 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ అన్నది వస్తుంది. ఓకే, 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ బెల్ట్ చైన్ డ్రైవ్స్. ఇది ఏంటి అంటే మనకి ఇందులో కూడా నేను ఆప్షన్స్ చెప్తున్నానండి. మనకి కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ప్రాబ్లమేటిక్ ఈజీగా చేయగలరు. ఆ ప్రాబ్లమేటిక్ ఈజీగా చేయగలను అన్న వాళ్ళు ఈ 3 యూనిట్స్ మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్ అవ్వాలి అండి. ఓకేనా? ఈ 3 యూనిట్స్ మస్ట్ అండ్ షుడ్ సీక్వెన్స్. సో 3rd యూనిట్లో ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెల్ట్స్ అండ్ చైన్ డ్రైవ్స్ అన్నవి ప్రిపేర్ అవ్వండి. లేదు మేడం నాకు ప్రాబ్లమ్స్ అంత ఈజీ కాదు, నేను థియరీ అయితే బాగా రాయగలను అనుకుంటే గనక వాళ్ళు 5th యూనిట్ అన్నది చూస్ చేసుకోండి. ఓకేనా? 5th యూనిట్ నుంచి మనకి ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఓకే, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ నుంచి మనకి 26 మార్క్స్ అన్నవి వస్తాయి. 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్. సో మనకి ఈ 3 యూనిట్స్నే ప్రిపేర్ అయితే
ఈ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మనకి 52 మార్క్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తున్నాయండి. లేదు మేడం నేను ఫస్ట్ యూనిట్ కూడా నేను చెయ్యలేను, నేను ఈ 16 మార్క్సే చేసుకుంటాను అన్న మనకి 55 మార్క్స్ అనమాట. అంటే ఫస్ట్ యూనిట్ థ్రెడెడ్ జాయింట్స్ని మీరు స్కిప్ చేసి బెల్ట్ అండ్ చైన్ డ్రైవ్స్ నేర్చుకున్నా నో ప్రాబ్లం. నేను చెప్పిన సీక్వెన్స్లో కనుక మీరు ప్రిపేర్ అయితే పాస్ అవ్వడం చాలా ఈజీ అండి. ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పినంత ఈజీ కాదండి. టోటల్ క్యాంప్స్ అంటే మీరు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా పర్ఫెక్ట్గా చేయగలిగేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే మనకి 401 డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్సే కాబట్టి ఫస్ట్ క్యాంప్స్ అన్నది ప్రిపేర్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్ ఎస్సే, అసలు క్వశ్చన్ పేపర్లో క్యాంప్స్ లేకుండా ఉండదు. అలాగే ఈ షార్ట్స్ అండ్ కీస్ కూడా ఓకే. ఇందులో నుంచి మనకి ఒక మోడల్ ఉంటుంది, కప్లింగ్స్లో 2 మోడల్స్ ఉంటాయి ఎస్ఐస్కి వచ్చేటప్పటికి. సో డైరెక్ట్ ఎస్ఐస్ అన్నవి మొత్తం మనకి ఇక్కడే తెలిసిపోతుంది. 3 ఎస్ఐలు అన్నవి కంపల్సరీగా మనకి ఇక్కడ వచ్చేస్తున్నాయి, ఓకేనా. సో ఆల్రెడీ నేను ఈ వీడియోస్ అన్నవి చేశాను, షాఫ్ట్స్ కప్లింగ్స్ క్యాంప్స్ కూడా చేశాను. సో అవి వీడియోస్ చూసుకున్నా సరే సరిపోతుంది మీకు ఫైనల్ ఎగ్జామ్స్కి. మీకు అక్కడ C16 C14 లేకపోతే C20 C23 కాదండి, కాన్సెప్ట్ ఎవరికైనా ఒక్కటే, ఓకేనా. మళ్ళీ నేను ఏంటి అంటే క్యాంప్స్ గురించి మళ్ళీ రిపీట్గా చెప్పినా నేను అదే చెప్తాను కాబట్టి అందుకనే నేను క్యాంప్స్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఐకార్డ్లో కానీ ఇస్తాను. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. చాలా సింపుల్గా మీరు 13 మార్క్స్ అండ్ 26 మార్క్స్ని మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఓకేనా. ఇది ఏంటి అంటే ఈ 2 యూనిట్స్ నుంచి మనకి ఈజీగా 39 మార్క్స్ అన్నవి వచ్చేస్తాయి. కానీ సేఫ్టీకి నేను ఈ 2 యూనిట్స్ని కూడా మీరు ప్రిపేర్ అమ్మంటున్నాను అన్నమాట. లేదు నేను థియరీ చదువుతాను అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ని ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో మనకి ఈచ్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి, అంటే షార్ట్స్ వచ్చే ఛాన్సెస్ దేనికి ఉన్నాయి, ఎస్ఎస్ వచ్చే ఛాన్సెస్ దేనికి ఉన్నాయి, ఏ టాపిక్స్కి ఉన్నాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.